భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందాలకు ప్రణామం. సాయి కుటుంబ సభ్యులకు నమస్కారం. అరణ్యకాండలో శ్రీరాముల వారు పంచవట్యాశ్రమంలో నివసించే ఘట్టం భక్తులకు, యోగులకు, ముముక్షువులకు ఉపాస్యమైన ఒక మహత్తర సన్నివేశం. పంచవటి అనే పేరు దానికి పరమసార్థకమైనది. 5 వటవృక్షాలు కలిగినది కాబట్టి పంచవటి. 5 చేత చుట్టబడింది కాబట్టి పంచవటి. వటవృక్షాలు అక్కడ ప్రసిద్ధమైనవి. జటాయువు మొదలైన వారు వటవృక్షాల మీదనే దర్శనమిస్తారు. వటతి మూలై స్వస్థానం వేష్టయతి వటః, వట వేష్టనే అని గురుబాల ప్రబోధిక. ఊడల చేత స్వస్థానమును చుట్టుకుని ఉండునది అని వటవృక్ష శబ్దమునకు వ్యుత్పత్తి. ఊడల చేత తనదైన స్థానమును తానే చుట్టుకొని ఉండు స్వభావం కలిగిన వటవృక్షాలు ఏ క్షేత్రంలో ఉంటే దానిని పంచవటి అని చెప్పడానికి వీలున్నది. రామాయణంలో 5 వటవృక్షాలు కనపడవు, కానీ సజీవ వటవృక్షాలు మాత్రం 5 కనపడతాయి. మర్రి చెట్టు తాను వ్రేళ్లతో మొదట మొలుస్తుంది, శాఖలను విస్తృతం చేస్తుంది. కొమ్మల బరువు వేళ్లు మోయలేని పరిస్థితులలో ఆ కొమ్మలని మరలా కొనసాగించుకోవడానికి మరియొక వేరుగా మరియొక పాదంగా ఒక ఊడను దింపుకుంటుంది. ఆ ఊడని ఆధారంగా చేసుకొని ఆ శాఖను ముందుకు సాగిస్తుంది. తాను తన విశ్రుతిని సాధించుకోవటానికి ప్రధానమైన మూలమే కాకుండా ఊడలు అనే పాదాలను ఆధారంగా చేసుకుని వ్యాప్తి చెందే లక్షణం వటవృక్షానికి ఉన్నది. ఈ పంచవటిలో మనకి ప్రధాన వటవృక్షం రాముడు. రామునికి సత్యము మూలము. సత్యపరాక్రమంతో పంచవటిలో ప్రవేశించి దానవ సంహార వ్రత నిర్వహణాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తున్నది రామవటం. ఏ ప్రయత్నం కోసం మరియొక పాదాన్ని వేస్తున్నది? లంకాగమనం. లంకకు వెళ్ళాలి అనే ప్రయోజనంతో మరియొక పాదాన్ని, మరియొక ఊడను దింపుకుంటున్నది. సీత మరియొక వటవృక్షం. ఈమెకు శీలం మూలం. అశోకవన ప్రస్థానం అనే ప్రయోజనంతో మరియొక ఊడను దింపుకొని తన అయనాన్ని సాధించుకుంటోంది. లక్ష్మణుడు మరియొక వటం. ఆయనకు సేవయే మూలం. నిష్కామ భక్తి సాధనం పెంపొందించుకోవడానికి ఈ పంచవటి క్షేత్రంలో ఆయన ప్రయత్నం చేస్తాడు. శూర్పణఖ మరియొక వటవృక్షం. ఈమెకు కామం మూలం. సీతాపహరణానికి కావలసిన ప్రేరణాన్ని సంసిద్ధం చేసే కార్యాన్ని కొనసాగించుకోవడానికి తనదైన ఒక ఊడను దింపుకుంటుంది. రావణుడు మరియొక మర్రి చెట్టు. ఈ మర్రి చెట్టుకు అహంకారం ప్రధానమైన మూలం. సీతాపహరణమనే కారణాన్ని ఊడగా దింపుకొని తన వ్యాపారాన్ని ముందుకు సాగిస్తాడు రావణుడు. ఈ 5 వటవృక్షాలు తమ తమ కార్యక్షేత్రాలు ఇదివరకే ఉండగా కొత్తవైన కార్యక్షేత్రాలను సాధించుకోవటానికి తమవైన కొత్తవైన ఊడలను దింపుకుంటూ వ్యాపృతిని సాధించే ప్రవృత్తి ఈ పంచవటి క్షేత్రంలో కనపడుతుంది. కాబట్టి ఈ పంచవటి సార్థక నామధేయం. ఈ పంచవటి దండకారణ్య గర్భంలో ఉంది. దండకారణ్యమంటే ఏమిటి? దండకలోని దండః అన్న ప్రకృతిని ముందు చూద్దాం. దమ్యతే అనేనేతి దండః. దము ఉపశమే గురుపాల ప్రబోధిక. దీని చేత శిక్షింపబడును కావున దండము. శిక్షింపబడుట అనే అర్థం కలిగి శబ్దం దండః క ప్రత్యయం అల్పార్థంలో వాడబడుతుంది. అంటే శ్రేష్టమైన శిక్ష కాదు, అల్పమైన శిక్ష. ఈ దండకారణ్యంలో ఏదో జరగబోతుందన్నమాట. సామదానే భేదదండ విత్యుపాయా చతుష్టయం. సామదాన భేద దండాలని ఉపాయాలు 4 విధాలు. ఇందులో దండోపాయం మరలా 3 విధాలు. చంపుట, ధనమును అపహరించుట, బాధపెట్టుట అను 3 మార్గాలలో దండోపాయం సాగుతుంది. ఈ దండకారణ్యంలో జరగబోయే రామాయణ కథార్థాలను మనం సమీక్షిస్తే
దండోపాయంలో ఉన్న మొదటిది సంపుట లేక వధ. ఖరదూషణాదుల్ని చంపే కార్యమునందు ప్రపంచితమవుతోంది. పరిక్లేశము లేక బాధపెట్టుట శూర్పణఖ ముక్కు చెవులను కోయటంలో వ్యక్తమవుతోంది. అర్థహరణం రావణుడు రాముని భార్యను దొంగిలించటంతో విదితమవుతోంది. ఈ విధంగా దండోపాయానికి అనుగుణంగా 3 విధాలైన ప్రక్రియలు ఇందులో నిర్వహింపబడుతున్నాయి. దండకము అని పేరు కలిగిన అరణ్యం అది. ఇయర్తి మృగాదిరత్ర అరణ్యం రుగతౌ. మృగాదులు దీని యందు సంచరిస్తూ ఉంటవి కాబట్టి అరణ్యము అని పేరు దీనికి వచ్చినది. మృగ ప్రసక్తి ఈ దండకారణ్యంలో ఉంది. దండకారణ్యం మృగాలకు ప్రసిద్ధి. మాయామృగం వలన రామకథ ముందుకు సాగబోతున్నది. రావణవధకు అంకురారోపణ జరగబోతున్నది. తద్వారా మృగ ప్రసక్తి ఏ అరణ్యమునందు వస్తుందో రావణునకు వేయవలసిన దండములో ఖరదూషణాధివధ అనే అల్పదండనం ఎక్కడైతే వేయబడుతుందో అట్టి అరణ్యానికి దండకారణ్యం అని పేరు పెట్టి పిలవటానికి వీలున్నది. ఈ విధంగా దండకారణ్య గర్భంలోని పంచవటి క్షేత్రంలో పంచవటాల వంటి 5 పాత్రల యొక్క చరిత్రములను సమీక్షించడానికి అనువుగా ఉన్న కథార్థం అరణ్యకాండలోని పంచవటి క్షేత్ర వృత్తాంతం. గడచిన ఉపన్యాసంలో శ్రీరాముడు చిత్రకూటాశ్రమంలో భరతునకు పాదుకలనిచ్చి పంపించిన ఘట్టాన్ని సమీక్షించాం. చిత్రకూటాశ్రమం నుండి కథ పంచవటికి వచ్చే లోపల ఒక విషయాన్ని గమనించాలి. మనస్థానీయమైన అయోధ్యతో సంబంధం చిత్రకూటంతో ముగుస్తుంది. మరి చిత్రకూటం దేనితో సంబంధం కలుపుతుంది? మనం ఇదివరకు చెప్పుకున్నట్లుగా 3 నగరాల చరిత్ర రామాయణం. అంటే మిథిల, అయోధ్య ప్రసక్తులు అయిపోయినాయి. ఇక మిగిలిన నగరం లంక. చిత్రకూటం దగ్గర మొట్టమొదటిసారి లంకా నగరం యొక్క ప్రతిధ్వని వినబడుతుంది. రాముడు చిత్రకూటంలో నివసిస్తున్నప్పుడు ఋషులందరూ భయపడుతూ ఉంటారు. రామునితో మాట్లాడటానికి జంకుతూ ఉంటారు. భయంగా రాముని వైపు చూస్తూ ఉంటారు. భయానికి కారణమేమిటని రాముడు వారిని అడుగుతాడు. కులపతి అయిన ఋషి, రామా, ఇంతవరకు చిత్రకూట పర్వతం నిర్భయంగా ఉండేది. కానీ ఈ మధ్యనే రావణుని తమ్ముడైన ఖరుడు రాముడు చిత్రకూటాశ్రమంలో నివసిస్తున్నాడన్న సంగతి తెలుసుకొని తన భటులను కొంతమందిని ఈ చిత్రకూట ఆశ్రమం వైపుకు పంపిస్తున్నాడు. వారు ఋషులను బాధ పెడుతున్నారు. మరికొద్ది కాలం నీవు ఇక్కడే ఉండేట్లయితే ఖరుడు తన సైన్యంతో దాడి చేస్తాడు, మమ్ములనందరినీ బాధిస్తాడు. మేము క్షేమమైన మరొక ప్రాంతానికి వెళ్ళాలని అనుకుంటున్నాము. ఇది నీతో చెప్పడానికి మేము చింతిస్తున్నాం. నీవు భార్యతో తమ్మునితో ఉన్నవాడవు. మీరు ఇక్కడ ఉండటం క్షేమం కాదు. మాతో పాటు ఒక సురక్షితమైన ప్రాంతానికి వస్తే బాగుంటుంది అని రామునితో విన్నవించుకుంటాడు. మీరు రాక్షసుల వలన ఎట్టి భయము పొందవలసిన అవసరం లేదు. నేను నా కోదండంతో ఆ రాక్షసులనందరినీ సంహరిస్తాను. మీరు నిర్భయంగా ఇక్కడే ఉండండి అని రాముడు అభయప్రదానం చేసి ఎంత ధైర్యాన్ని చెప్పినప్పటికీ ఋషులు అక్కడ ఉండకుండా చిత్రకూటాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఋషులు చెప్పిన కథనాన్ని బట్టి చూస్తే ఆ రాక్షసులు వచ్చి ఆశ్రమాలలో అపరిశుద్ధ పదార్థాలు, అమంగళ పదార్థాలు పడవేస్తారట. ఆశ్రమాల్లో దాక్కుని తాపసులను చంపుతూ ఉంటారట. అగ్నిహోత్రాలు ఆర్పివేసి కర్మహాని ధర్మహాని చేస్తూ ఉంటారట. ఋషులను చంపి వారి మాంసాన్ని భక్షణం చేస్తూ ఉంటారట. ఆ విధంగా యజ్ఞనాశనం, మానవనాశనం, ప్రాణనాశనం కలిగించే రాక్షస బాధలకు భయపడి ఋషివర్గమంతా చిత్రకూటాన్ని వదిలిపెట్టి వెళ్ళింది. రాముడు అభయమిచ్చినా ఋషులు ఆగలేదు. చిత్రకూటంలో నివసిస్తున్న ఋషులు రాముడు అవతారమూర్తి అన్న అంశాన్ని గ్రహించిన జ్ఞానులు కాదు, శుద్ధ కర్మఠులు. అందువల్ల రామావతార తత్వాన్ని గ్రహించలేక రాముని వదిలి వారు వెళ్ళిపోయారు. రాముడు కొంతకాలం అక్కడే ఉన్నాడు. భరతుడు వచ్చి పాదుకులను తీసుకుని వెళ్ళినప్పుడు తమ బంధువర్గమంతా కలిసినటువంటి సన్నివేశం చిత్రకూట ఆశ్రమంలో జరగటం చేత ఆ బంధు వ్యామోహానికి సంబంధించిన కొన్ని భావనలు మనస్సులో రావటం మొదలుపెట్టాయి. అందువలన రాముడు చిత్రకూటాశ్రమం తగదని, తగింది కాదని నిశ్చయించుకున్నాడు. అక్కడి నుంచి దండకారణ్యానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో అత్రి మహర్షి యొక్క ఆశ్రమాన్ని దర్శించాడు. అత్రి, అనసూయ ప్రసిద్ధులైన ఋషి దంపతులు. త్రిగుణాతీతుడు, త్రిగుణరహితుడు అనే వ్యుత్పత్త్యర్థం కలిగిన నామం తనకు ఉంచుకొని త్రిగుణాతీతమైన జ్ఞానసిద్ధిని వడసిన మహర్షి ఆ అత్రి. అసూయలేని నిర్మలమైన ప్రేమభావాన్ని పెంచుకున్న ఋషిపత్ని అనసూయ. ఆ అనసూయ ఒక 10 సంవత్సరాలు అక్కడ వానలు లేకపోతే
కాటకము ప్రబలితే తినటానికి తిండి త్రాగటానికి నీరు లేకపోతే తన తపోమహిమ వలన ఋషిమండలికందరికీ కావలసిన వస్తు సంభారాలను కల్పించి ఇచ్చిన మహాతపస్విని. పాతివ్రత్య ధర్మానికి పాతివ్రత్య వ్రత దీక్ష ఎంత మహిమను ప్రకటించడానికి వీలున్నదో అంత ఉత్తమమైన మహిమ ప్రకటించగలిగిన ఆదర్శ ఋషిపత్ని అనసూయ. అత్రి మహాదేవి సీతాదేవిని అనసూయను సేవించుమని నిర్దేశిస్తాడు. రాముని అనుమతితో అనసూయను సీత సేవిస్తుంది. సీత తన కథనంతా ఆమెకు చెబుతుంది. పతివ్రతా ధర్మాన్ని అనుసరిస్తూ పతి వెంట వస్తున్న సీత యొక్క చరిత్రను విని అనసూయ ముగ్ధురాలవుతుంది. తన తపోమహిమ వలన ఒక దివ్య పుష్పమాలిక, ఒక చీర, ఒక ఆభరణం, అంగరాగం, శరీరానికి పూసుకునే మైపూత సృష్టించి సీతకు సమర్పిస్తుంది. ఆ దివ్య పుష్పమాలికను ధరిస్తే ఆమెకు ఎటువంటి భయము ఉండదు. ఆ చీర సౌమంగళ్యానికి రక్ష, ఆ ఆభరణం భర్త యొక్క క్షేమానికి ప్రతీక. అంగరాగం శ్రీరామునికి సీతయందు ఎల్లప్పుడూ అధికమైన అనురాగభావాన్ని ప్రవృద్ధి చేయగలిగిన శరీర కాంతిని సమర్పించే దివ్య ప్రసాదం. ఈ నాలుగింటిని తన తపోమహిమ వలన సృష్టించి అనసూయ సీతాదేవికి ఇస్తుంది. ఈ నాలుగింటిని ధరించిన సీతను చూచి రాముడే మోహితుడవుతాడు. దివ్యమంగళ విగ్రహుడైన శ్రీరాముడు పురుషులను కూడా ఆకర్షించగలిగిన సౌందర్యాతిశయం కలిగిన మహితాత్ముడు సీతా సౌందర్య విశేషాన్ని చూచి ఆశ్చర్యపోతాడు. అనసూయ ప్రసాదంగా ఇచ్చిన ఆ 4 ఆభరణాలను ధరించడం చేత సాక్షాత్తు లక్ష్మి యొక్క అంశ ఆమె యందు దేదీప్యమానమైందని వాల్మీకి ప్రశంసిస్తాడు. ఇలా సీత అనసూయ వరప్రసాద లబ్ధమైన దివ్యాభరణాదులను ధరించి రాముని వెంట నడుస్తూ ఉన్నది. దండకవనంలో రాములవారు ప్రవేశించారు. ఇది ఒక కొత్త లోకం. అప్పటి దండకవనాన్ని మనం భావిస్తే తిలతండుల న్యాయంగా ఉంటుంది. నువ్వులు బియ్యం కలిపి ఆరబోస్తే ఎలా ఉంటుందో అలా ఉండటం తిలతండుల న్యాయం. తిలలు నల్లగా ఉంటాయి, తండులాలు తెల్లగా ఉంటాయి. తెల్లగా ఉన్న తండులాలేమో దైవ ప్రవృత్తికి చిహ్నాలు, నల్లగా ఉన్న ఆ నువ్వులేమో అసుర ప్రవృత్తికి చిహ్నాలు. దండకారణ్యం ఫలపుష్పశోభితమై పరమ రమణీయంగా ఉంది. సరోవరాలతో, చెట్లతో, లతలతో అపూర్వమైన శోభతో నిండి ఉంటుంది. అందులో జ్ఞానులైన మహర్షులు వేలకొలది సంఖ్యల్లో నివసిస్తున్నారు. దానవులు కూడా వేల మంది నివసిస్తున్నారు. దాదాపు 14,000 మూలబలాన్ని చేతిలో పెట్టుకున్న ఖరుడు ఆ అరణ్యంలోనే నివసిస్తున్నాడు. శ్రీరాముడు ప్రతి ఇంటా ఒకరోజు ఉంటూ ఉంటే 10 సంవత్సరాల పాటు ఆతిథ్యాన్ని స్వీకరించడానికి సరిపడ్డ ఆశ్రమ పదాలు ఆ దండకారణ్యంలో ఉన్నాయి. ఇటు మహర్షులు, అటు దానవులు. భగవద్గీతలో చెప్పబడిన దైవాసుర సంపద్విభాగ యోగమంతా ఈ దండకారణ్యంలో భౌతికంగా పరచపడ్డదా అన్నట్లు ఉంటుంది. దైవిక ప్రవృత్తులు, అసుర ప్రవృత్తులు, ఆశ్రమ మండలంలో నివసిస్తున్న ఋషులు, శరభంగ మహర్షి, వైఖానసకోటి, సుతీష్ణ మహర్షి, అగస్త్యుడు, జటాయువు, శబరి వీరందరూ పుణ్యాత్ములు, దైవ ప్రవృత్తి కలిగినవారు. శూర్పణక, ఖరుడు, దూషణుడు, మారీచుడు, అయోముఖి, కబంధుడు వీరందరూ దండకారణ్యంలోనే అసుర ప్రవృత్తికి ప్రతినిధులుగా కనపడుతున్నారు. వీరితో పాటు శాపగ్రస్తులు కూడా కొందరున్నారు. విరాసుడు, కబంధుడు మొదలైనవారు ఆ కోవకు చెందుతారు. ఈ విధంగా దైవాసుర సంపద్విభాగ యోగానికి భౌతికమైన ఆకృతిని సంతరించుకున్నదిగా, తిలతండుల న్యాయాన్ని భజిస్తూ తెలుపు నలుపుల పటముగా ఈ దండకారణ్యం మనకు కనపడుతుంది. ఇందులో రాముడు సత్యపరాక్రముడై నడుస్తున్నాడు. సత్యపరాక్రమ శబ్దానికి 2 అర్థాలున్నాయి. సత్యము చేత మోక్షము యొక్క క్రమమును సాధించుట సత్యపరాక్రమం. మోక్షక్రమాన్ని, మోక్ష మార్గాన్ని సాధించు విధానాన్ని సత్యపరాక్రమమని చెప్పవచ్చును. సత్యం చేత పరుల యొక్క ఆక్రమాన్ని తొలగించే పద్ధతి కూడా సత్యపరాక్రమమే. రాముడు ఈ 2 అర్థాలను అన్వర్థంగా సాధించాడు. మునులకు సత్యపరాక్రమాన్ని చూపించాడు, దానవులకు సత్యపర ఆక్రమమును చూపించాడు. సత్యము కంటే వారు ఎంత అక్రమంగా వ్యవహరిస్తున్నారో చూపించి వారి పట్ల తాను కూడా విపరీత క్రమంగా వ్యవహరించాడు. ఈ విధంగా సత్య పరాక్రమ వ్రతాన్ని దండకారణ్యంలో ప్రదర్శించడం మనకు కనపడుతుంది. మరొకటి, మహర్షుల దగ్గరకు వెళ్ళినప్పుడు వారందరూ శ్రీరాముని కొరకు వేచి ఉన్నట్లుగా కనపడతారు. రామా, నీవు ఇక్కడికి వస్తావని మాకు తెలుసు. నీ కొరకే వేచి ఉన్నాము. మా తపఃఫలముల చేత మోక్షసిద్ధిని సాధించాము. కానీ మా సర్వసిద్ధులు నీకు సమర్పించడానికే ఇక్కడ ఉన్నాము అని ఫలాభిసంధిరహితమైన భక్తి ప్రవృత్తులతో ఆ జ్ఞానులు నిలిచారు. తనను విష్ణువుగా,
యజ్ఞరూపునిగా మోక్షప్రదాతగా భావిస్తున్న ఆ జ్ఞానులలోని దార్శనిక శక్తిని రాముడు గ్రహిస్తాడు. నేను విష్ణువునని మాత్రం రాముడనడు. మీరు సాధించిన ఫలాలను మీరే అట్టిపెట్టుకోండి, నా ఫలాన్ని నేను సాధించుకుంటాను, మీ ఫలములకు తగినటువంటి లోకాలను మీరు పొందండి అని మునులకందరికీ జ్ఞానభిక్ష పెట్టడం, మోక్షాన్ని ప్రసాదించడం అనే దివ్య విభూతులను రాముడు ప్రకటిస్తాడు. మాట్లాడే రాముడు మానవుడు, మహిమ చూపించే రాముడు పరంధాముడు. దండకారణ్యం ఆ సత్య పరాక్రమునిలోని ఈ అవతార తత్వాన్ని ఆవిష్కరిస్తుంది. మరొకటి, దండకారణ్య ప్రవేశం చేయగానే ఎన్నో ఆశ్రమ పదాలు, మండలాలు రామునికి కనపడ్డాయి. రాముడు ఆ దండకారణ్యంలోకి ప్రవేశించాడో లేదో దుష్టమృగాలు, సాత్విక మృగాలు, పక్షులు, సర్వజీవకోటి రాముణ్ణి ఏదో వింతగా చూడటం మొదలుపెట్టాయి. అపూర్వమైన రామరూప వైభవాన్ని చూస్తూ కనులెప్పరు ఆర్పకుండా తన్మయత్వాన్ని భజిస్తూ ఉన్నాయి. సర్వజీవకోటిలోని జీవాత్మలు సగుణమైన ఆ పరమాత్మ యొక్క ఆకృతిని, తేజో వైభవాన్ని చూచి తమలో ఉన్న దివ్యత్వం తమకే తెలియకుండా మేల్కొంటూ ఉండగా ఆ పరమాత్మను చూచి ఆధ్యాత్మికమైన అనుభవ తాదాప్యాన్ని భజిస్తూ ఉన్నారు. ఒక అవతారమూర్తిని చూచినప్పుడు మనకు కలిగే అనుభవం ఎటువంటిదో దండకలోని ఆ దృశ్యం మనకు వ్యాఖ్యానించి చెబుతుంది. స్వామిని మనం దర్శిస్తున్నప్పుడు ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తుంటే మన హృదయాల్లో సుప్త చైతన్యంలో నిద్రపోతూ ఉన్న దివ్యత్వం మేలుకొని మనకు తెలియకుండానే ఆ మూర్తిలోని దివ్యత్వాన్ని రమిస్తూ ఉంటే మనం నిమిత్త మాత్రంగా ఘటప్రాయులుగా కూర్చున్నటువంటి వైఖరిని ఎలా పొందుతామో, మన కన్నులు మనకు తెలియకుండానే నీరు కారుస్తూ ఉంటే ఎక్కడిది ఈ కన్నీరు అని ఆశ్చర్యపోతూ మనం కూర్చుంటామో అటువంటి విచిత్రమైన దివ్యానుభూతిని పొందుతూ ఉన్నాయి సర్వజీవకోటులు అక్కడ. అవతారమూర్తి దర్శనం ఒక ఆధ్యాత్మికానుభూతిని అందించే అమృత సేచనం. రమంతే యోగినోనంతే నిత్యానందే చిదాత్మని ఇది రామపదే వాసౌ పరబ్రహ్మాభిధీయతే. యోగులు ఏ చిన్మయ అనంత నిత్యానందమయ పరతత్వంలో రమిస్తూ ఆనందిస్తూ ఉంటారో ఆ తత్వమే రాముడు అని పిలువబడుతోంది అనే ఈ శ్లోక తాత్పర్యాన్ని మనం గ్రహించినట్లయితే యోగులే కాదు, ప్రాకృత జీవులు కూడా ఆ దైవత్వాన్ని చూచి రమిస్తూ ఉండటం మనకు కనపడుతుంది. ఋషి మండలులందరూ రాముని చూచి దిగ్భ్రాంతులై ఆయన దేవుడా మానవుడా అనే విచికిత్స లేకుండా హృదయాలన్నీ ఆకర్షింపబడుతూ ఉంటే అవ్యక్తానందావేశంలో అతనికి ఆతిథ్యమిచ్చి తమ్ము రక్షించడానికి వచ్చిన ఒక దివ్య తేజస్సమన్వితుడైన మహారాజులా భావిస్తూ శ్రీరాముని సంభావించారు. ధర్మపాలో జనస్యాస్య శరణ్యస్త్వం మహాయశాః పూజనీయశ్చ మాన్యశ్చ రాజా దండధరో గురుః. నీవు కోసల రాజ్యాన్ని పరిపాలిస్తున్న ప్రభువైనప్పటికీ ఈ దండక అంతా నీ రాజ్యం. మేమంతా నిన్ను ఆశ్రయించుకొని ఉన్నాం, నిన్ను శరణు వేడుతున్నావు. నీవు ధర్మపాలుడవు, మమ్మల్ని రక్షించు. దండకారణ్యంలోని మొదటి పదంలో ఉన్న ఋషులు విష్ణువుగా స్తుతించకపోయినా రాముని విశ్వంస కలిగిన రాజుగా భావించి మునులను రక్షింపవలసిన బాధ్యత అతని యందున్నదని చెప్పి రాముని శరణు వేడారు. ఆ శరణు వేడిన ఋషులను రాముడు దయార్ద్ర హృదయంతో సమీక్షించి మిమ్మును రక్షిస్తాను అని శపథం చేశాడు. ఋష్యాశ్రమాలను దాటి లోనికి వెళితే విరాధుడు అనే ఒక మహారాక్షసుడు ఎదురవుతారు. పెద్ద నోరు, గుంటకళ్ళు, మిట్టపల్లాలైన పెద్ద పొట్ట, విశాల వక్షం, సమ పరిమాణం లేని అవయవాలు, శరీరమంతా రక్తంతో భీభత్సంగా ఉంటాడు. అతడేమో పెద్దగా అరుస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు, దండక అంతా మారుమ్రోగేటట్టు అరుస్తున్నాడు. అతని వృత్తి ఋషులను చంపి తిని జీవించటం. ఇటువంటి విరాధుడు ఈ దండకారణ్యంలో నివసిస్త ప్రాంతానికే రాముడు వెళుతూ ఉంటే ప్రకృతి అంతా స్తంభించి ఉంది. ఏ జంతువు కదలటం లేదు. ఆ విరాధుని యొక్క నాదం ఒక్కటే ఈ దండకారణ్యమంతా మారుమ్రోగుతోంది. అతడు చూచాడు. అపూర్వ సౌందర్యవతి అయిన సీత కంటికి కనిపించింది. కామమోహితుడైన అసురునకు మాయ అయిన సీత మీద మరులు కలిగాయి. ఆ సీతను భుజం మీదకు ఎక్కించుకున్నాడు. నేను సీతను వివాహం చేసుకుంటాను, మిమ్మల్నిద్దరినీ చంపుతాను అని రామలక్ష్మణుల మీదకు ఉరికాడు. రాముడు పరాక్రమవంతుడు. సీతను ఎప్పుడైతే విరాధుడు తన భుజం మీద కూర్చోబెట్టుకున్నాడో అప్పుడు రాముడు లక్ష్మణుడితో అంటాడు, పరస్పరార్స్తు వైదేహ్య న దుఃఖతరమస్తి మే పితృవియోగాత్ సౌమిత్రే స్వరాజ్య హరణాత్ తథా. నాకు తండ్రి చనిపోయినప్పుడు కలిగిన దుఃఖం కంటే, రాజ్యం పోయినప్పుడు కలిగిన దుఃఖం కంటే
నా సీతను పరుడు స్పర్శించడం చేత కలిగిన ఈ దుఃఖం అతీతంగా ఉంది అని రాముడు వేదన పడతాడు. లక్ష్మణుడు తాను ఆ విరాధుని సంహరించడానికి అనుజ్ఞ ఇవ్వవలని రాముని కోరతాడు. భార్యను అపహరిస్తున్నాడన్న కోపం చేత రాముడు 7 బాణాలు ఆ విరాధుని శరీరం మీద వేస్తాడు. అతడు ఆ బాధను తట్టుకోలేక సీతను క్రిందకు దింపి రామలక్ష్మణుల మీద విజృంభిస్తాడు. వారిద్దరినీ భుజాల మీద ఎక్కించుకుంటాడు. పరుగెత్తుతూ ఉంటాడు, పెద్దగా అరుస్తూ. రాముడు సంతోషిస్తాడు. నడిచిపోకుండా ఆ విరాధుని శరీరం మీద మరికొంత దూరం పోవటానికి వీలైందని. కాని రాముడు సంతోషిస్తూ ఉన్న తరుణంలో సీత కింద నుంచి దుఃఖిస్తుంది. నేను ఇక్కడ మిగిలిపోయినాను, మీరిద్దరూ వాడి భుజాల మీద ఎక్కి వెళుతున్నారు, నా గతి ఏమిటి అని. సీతా దుఃఖం వినపడగానే రాముడు విరాధుని కుడి భుజాన్ని నరుకుతాడు. లక్ష్మణుడు ఎడమ భుజాన్ని నరుకుతాడు. విరాధుడు శాపగ్రస్తుడైన ఒక గంధర్వుడు. అతనికి శాప విమోచనం కలుగుతుంది. తుంబురుడు అనే గంధర్వునికి కుబేరుని శాపం వల్ల ఇటువంటి వికృత రూపం కలిగింది. అతనిని పూడిస్తే ఆ ఆకృతి పోయి నిజాకృతి వస్తుంది. ఆ భీకరమైన ఆకారాన్ని లక్ష్మణుడు పెద్ద ఏనుగు పట్టేదంటడి గుంట తీయగా అందులో దొర్లిస్తారు. మీద పెద్ద పెద్ద రాళ్లు వేసి పూడ్ చేస్తారు. ఆ పూడుస్తున్నప్పుడు అతడు ఘోరమైన నాదం చేస్తాడు. పూడ్ చేసిన తరువాత అతనిలో నుంచి దివ్య గంధర్వ రూపం వెలువడుతుంది. రామాదులకు నమస్కరించి ఆ గంధర్వుడు శరభంగాశ్రమానికి వెళ్ళి అతనిని ఆశ్రయించండి, మీకు భావి మార్గాన్ని ఉపదేశిస్తాడు అని రామునికి ఉపదేశించి నిజలోకానికి వెళతాడు. శరభంగాశ్రమాన్ని సమీపిస్తున్నప్పుడు ఇంద్రుడు శరభంగ మహర్షి నివసించే ఆశ్రమంలోకి రథం దిగి వెళుతూ ఉండటం రాముని కనబడుతుంది. ఇంద్రుడు శరభంగ మహర్షి వద్దకు వచ్చి, ఏమయ్యా, నీ తపఃఫలం వలన నీకు మోక్షం సిద్ధిస్తోంది, నిన్ను స్వయంగా తీసుకుని వెళ్ళడానికి నేను వచ్చాను, కానీ రాముడు వస్తున్నాడు, రాముడు వచ్చేంతవరకు నీవు ఇక్కడ ఉండకూడదు, నీవు త్వరగా రావాలని అడుగుతాడు. నేను మోక్షమును సాధించిన సంగతి నాకు తెలుసు, నీవు దానిని గుర్తించావు, సంతోషం. కానీ దివ్యమంగళ విగ్రహుడైన ఆ రాముని రాక కోసమే నేను వేచి ఉన్నాను. శ్రీరాముని సేవ చేసుకొని గాని నేను రాజాలను అని ఇంద్రుణ్ణి తిరిగి పంపుతాడు. శరభంగ మహర్షి, ఇది లౌకికంగా ఇంద్రుడు వచ్చి శరభంగ మహర్షిని ఆహ్వానించిన ఘట్టంగా మనకు కనపడవచ్చు. రసపరంగా మనం అన్వయించుకుంటే ఇంద్రుడు ధర్మానికి, వీరమునకు ప్రతినిధి అయిన దేవత. ఇంద్రుని దర్శనం దొరికిన వీరునికి వీరరస సిద్ధి కలుగుతుంది. రాముడు రాక్షస సంహరణోన్ముఖుడై దండకారణ్యంలో ప్రస్థానాన్ని సాగిస్తున్న ఈ తరుణంలో శరభంగాశ్రమంలో ఇంద్రుని దర్శనం కావటం చేత రాముని యొక్క సత్యపరాక్రమం సఫలం కాబోతున్నది, శుభశకునం అయినది అని మనం గ్రహింపవచ్చు. రాముడు శరభంగాశ్రమం చేరి అతని ఆతిథ్యాన్ని పొందుతాడు. రాముని సేవించిన తరువాత ఆ మహర్షి, ఇంద్రుడు వచ్చి నాకు చెప్పాడు, నాకు మోక్షసిద్ధి కలిగించే తపఃఫలం చేకూరిందని. ఆ తపఃఫలాన్ని అంతా రామ, నేను నీకు అంకితం చేస్తున్నాను, తీసుకో అంటాడు. రాముడు దానిని గ్రహించడు. నీ తపఃఫలానికి ఫలం నీవే అనుభవించాలి, నేను నా కృషి చేత నా జీవితంలో నేను సాధించుకుంటాను, నా కర్మఫలాన్ని నేను పొందుతాను అని చెప్పి శరభంగ మహర్షిని పరమాదరంతో గౌరవిస్తాడు. రాముని పాదాల మీద శరభంగ మహర్షి పడి యోగాగ్నిలో తన శరీరాన్ని దగ్ధం చేసుకుంటాడు. దివ్యాకృతితో అతడు మోక్ష మార్గాన వెళుతాడు. శరభంగ మహర్షి శ్రీరామ పాదాలను అంటి వాటినే మోక్షపదానికి ద్వారాలుగా భావించి భజించి తన భౌతికమైన కాయాన్ని అగ్నిలో త్యజించి జ్ఞానమార్గంలో అతడు మోక్షాన్ని అందుకుంటాడు. ఇట్టి మోక్ష మార్గ ప్రస్థానాన్ని చూపించిన పరమపదము శ్రీరామపదం. ఎప్పుడైతే విరాధుణ్ణి చంపి శరభంగ మహర్షికి మోక్ష ప్రదానం చేశాడో అప్పుడే శ్రీరాముని తత్వం అక్కడున్న మహర్షి మండలికి అర్థమైపోయింది. ఇతడు దుష్ట శిక్షణం శిష్ట రక్షణం చేయగలిగిన నారాయణమూర్తి, అవతారమూర్తి అని తెలుసుకొని మహర్షి మండలి అంతా రాక్షసుల వలన తమకు కలుగుతున్న ఘోర అవమానాలనన్నీ రామునితో నివేదించుకొని అతని పాదాలపై పడి శరణు వేడుతారు. ఆ ఋషుల శరణు విని రాముడు రాక్షసులనందరినీ సంహరిస్తాను, ఋషులను రక్షిస్తాను అని అభయమిచ్చి ఆ వైఖానసులను తన వెంట పెట్టుకుని సుతీక్ష్ణుని ఆశ్రమానికి బయలుదేరతాడు. సుతీక్ష్ణుడు బహుకాలం తపస్సు చేసినవాడు. అతని శరీరంపై పుట్టలు మొలిచి ఉన్నాయి. ధూళి ధూసిరతమై ఉంది అతని శరీరం. రాముడు అక్కడకు వెళ్ళి అతని పాదాల మీద వాలుతాడు. ఆయన కన్నులు తెరిచి, రామా, నేను నీకోసమే ఎదురు చూస్తున్నానయ్యా, దైవ కార్యాన్ని నిర్వహించడానికి నీవు ఎప్పుడు దండకలో అడుగు పెడతావా అని వేచి ఉన్నాను.
నా తపఃఫలాన్నంతా నీకు సమర్పిస్తాను అని ఆయన అంటాడు. రాముడు హర్షించి ఇలా అంటాడు, ఎవరి తపఃఫలం వారే అనుభవించాలి. నే కోరేదల్లా ఏమంటే నాకు ఉచితమైన నివాస స్థలం ఏదైనా చూపించు. నా ఆశ్రమంలోనే ఉండిపోమ్మంటాడు సుతీక్ష్ణుడు. ఈ ప్రాంతంలో మృగాల బాధ అధికంగా ఉంటుంది. ఇక్కడ తపస్సు చేసుకుంటున్న వారందరినీ మృగాలు వ్యామోహ పెడుతూ ఉంటాయి. ఆ ఒక్క అవలక్షణం తప్ప అన్నీ ఇక్కడ బాగున్నవయ్యా. మృగాల పట్ల జాగరూకుడవై ఉంటే నీవు ఇక్కడే ఉండిపోవచ్చు అని హితవు చెప్తాడు. ఆ ఋషికులమంతా సుతీక్ష్ణుని ఆశ్రమానికి వచ్చిన శ్రీరాముని తమ తమ ఆశ్రమ పదాలకు భక్తితో ఆహ్వానిస్తారు. ఆ ఆశ్రమ పదాలలో రాముడు ఒక్కొక్క తపస్వి ఇంట 1-2 రోజులు నివసిస్తూ 10 సంవత్సరాల కాలం ఆ ప్రాంతంలో గడుపుతాడు. అరణ్యవాసంలో 10 సంవత్సరాల కాలం ఋషుల యొక్క సాహచర్యంలో రాముడు ఉన్నాడు. సీత ఈ ఆశ్రమ పదాలకు వెళుతున్నప్పుడు రాముణ్ణి ఒక విచిత్రమైన ప్రశ్న వేసింది. నేనేమో స్త్రీని, మీరు పురుషులు. నేను ఏదో మీకు చెబుతున్నానని అనుకోవద్దు. నా మనస్సులో ఉన్న మాట చెప్తున్నాను. మీరా ఆ ఋషుల ఎదుట రాక్షసులందరినీ సంహరిస్తాను అని ప్రతిజ్ఞ చేశారు. ఆ ప్రతిజ్ఞ చేసినప్పటి నుంచి నాకు చాలా భయంగా ఉంది. మీరు అన్నమాట నిలబెట్టుకుంటారు. సత్య పరాక్రములు మీరు. నిజానికి అగ్నులు ఆయుధాలు. ఎవరి వద్ద ఉంటావో అవి వారినే తమ వశం చేసుకుంటాయి. ఇలాగే పూర్వం ఒక మహర్షి ఎవరో ఇచ్చిన ఆయుధాన్ని సంరక్షిస్తూ చివరికి తన తపస్సునే మానుకొని ఆయుధాన్ని రక్షించడంలోనే మునిగిపోయాడట. మనం ఈ తపస్సుల మధ్య తిరుగుతున్నప్పుడు ఈ క్రోధాన్ని పరాక్రమాన్ని వదిలిపెట్టి జ్ఞాన సమన్వితమైన ఋషి మార్గంలో నివసించడం న్యాయం. మీరు కోదండాన్ని పట్టుకుని రాక్షసులను సంహరిస్తాను అని ప్రతిజ్ఞ చేశారు. మీ యందు క్రోధం అధికమవుతోంది. రాక్షసులు మీ మీద పగబడతారు. మీ మీద అనవసరంగా చేయి చేసుకుంటారు. వారిని సంహరించవలసిన అవసరం వస్తుంది. మనకు ఎందుకు వచ్చిన జంజాటం ఇది? మీరు మునిలాగా వర్తిస్తూ అరణ్యవాసం పూర్తి చేయండి చాలు. ఈ ప్రతిజ్ఞలు చేయటం నాకిష్టం లేదు. కావలసి వస్తే మీ శస్త్రాస్త్ర పరాక్రమం అంతా అయోధ్యకు పోయిన తర్వాత చూపిద్దురుగాని అని రామునికి ప్రబోధం చేస్తుంది. అప్పుడు రాముడు ఇలా అంటాడు, సీత, నీవు స్త్రీ ప్రవృత్తికి తగినట్లుగా నాకు ప్రబోధం చేశావు. మీ నాన్నగారు మహాజ్ఞాని. నాన్నగారి కూతురు అనిపించుకున్నావు. నన్ను కూడా ఒక జడధారిగా తయారు చేద్దామనుకుంటున్నావు. కానీ నేను జ్ఞానోపాసనం చేసి మోక్షాన్ని సాధించడానికి, యోగిగా జీవించడానికి ఇక్కడికి రాలేదు. ఏ మహాయోగులకు నేను నమస్కరించి నాకు జ్ఞానభిక్ష పెట్టండి అర్థించవలసి ఉన్నదో ఆ జ్ఞానులే నా పాదముల మీద పడి శరణు వేడి మమ్మల్ని రక్షింపమని అడుగుతున్నారు. జ్ఞానానికి ఈ లోకంలో రక్ష లేదు. యజ్ఞానికి ఈ లోకంలో రక్ష లేదు. ఋషుల జీవితాలకు భద్రత లేదు. ఇట్టి అరాచకమైన దండగలో ఇట్టి అరాచకాన్ని సృష్టిస్తున్న అసుర ప్రవృత్తులను సంహరించవలసిన బాధ్యత నా యందు ఉన్నది. ఎవరిని నేను కోరవలేనో వారే నన్ను కోరినారు. అందులో బ్రహ్మణ్యులు, బ్రహ్మజ్ఞానం కలిగిన వారు కోరే కోరికలను తీర్చకపోతే మహాపాతకం. ఇది నా స్వీయమైన సంకల్పం కాదు. ఋషులయందు నేను పచరించవలసిన ధర్మం. నీవు నా భార్యవు, సహధర్మచారినివి. నీవు నేను ఏ మార్గాన నడిస్తే ఆ మార్గాన నడు. ఇక ముందు ఇటువంటి ప్రస్తావనను తీసుకువస్తే నీకు నాకు మర్యాదగా ఉండదు అని చెప్పి సీతను అదుపులో పెట్టుకుని వెంట తీసుకుని వెళ్ళాడు.